ఇట్టి శ్రేష్టమైన సమయంలో దేవుడు ఇచ్చిన గొప్ప కృపని బట్టి, ఆయన దయని బట్టి, ఆయన సంకల్పాన్ని బట్టి ఈ విధంగా దేవుడు 7 days విడుదల ప్రార్థన చేయుటకు ఆయన కృప చూపి ఉన్నాడు. ఈ దినం 6వ దినమున విడుదల ప్రార్థన చేయుచుండగా మీరందరూ కూడా ఇట్టి ప్రార్థనలో ఏకీభవించవలసిందిగా నేను కోరుకుంటున్నాను. పరిశుద్ధాత్మ దేవుడు మన జీవితంలో గొప్ప కార్యములు చేయడానికే ఈ విధంగా నన్ను ప్రేరేపించి ఉన్నాడు. కాబట్టి మీరందరూ కూడా ఇట్టి ప్రార్థనలో విశ్వాసముతో ఏకీభవించవలసిందిగా నేను కోరుకుంటున్నాను. మన యొక్క విశ్వాస జీవితంలో మనము దేవునిలో ముందుకు కొనసాగుతున్నప్పుడు కొన్ని కష్టాల గుండా, కొన్ని శ్రమల గుండా, కొన్ని ఇబ్బందుల గుండా మనము ప్రయాణించవలసినటువంటి సిచ్యువేషన్స్ ఉంటాయి. అలాంటి సమయంలో మనం ఎంతగానో బాధపడుతూ ఉంటాం. ఎందుకు ఈ విధంగా నా జీవితంలో జరుగుతుంది, నేను ఈ విధంగా విశ్వాసంగానే ఉంటున్నాను కదా, అయినప్పటికీ ఈ విధంగా నేను ఎందుకు బాధకి గురవుతున్నానని మనం ఎంతగానో బాధపడుతూ ఉంటాం. కానీ దేవుడు ఇటువంటి శ్రమలను ఎందుకు అలౌ చేస్తాడంటే మనము ఆయనను లోతుగా తెలుసుకోవడానికి మాత్రమే, ఆయన ప్రేమను తెలుసుకోవడానికి, ఆయన యొక్క గొప్పతనాన్ని తెలుసుకోవడానికి, అదేవిధంగా ఆయన మనల్ని ఎప్పుడు కూడా విడువని ఎడబాయని దేవుడిని తెలుసుకోవడానికి మాత్రమే ఇటువంటి శ్రమల గుండా, కష్టాల గుండా మనల్ని ఆయన తీసుకెళ్ళడం జరుగుతూ ఉంటుంది. అదేవిధంగా లోకంలో నుంచి వేరుపడడానికి కూడా ఆయన కొన్ని రకాల శ్రమలను అలౌ చేస్తూ ఉంటాడు. అటువంటి సమయంలో మనము ఆయన వైపు చూస్తూ విశ్వాసంతో మనం ఎప్పుడైతే నిలబడి ఉంటామో మన జీవితంలో గొప్ప కార్యాలు చేయగలిగిన శక్తిమంతుడు మన దేవుడు. హల్లెలూయా. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ మై లార్డ్. ఇట్ శ్రేష్టమైన సమయంలో మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, మీరందరూ కూడా విశ్వాసముతో ఈ యొక్క ప్రార్థనలో ఏకీభవించి గొప్ప కార్యాలు మీ జీవితంలో జరగాలని నేను కోరుకుంటున్నాను. మనం ప్రార్థించుకుందాం. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ ఫాదర్. గొప్ప దేవ, అద్భుతకరుడా, ఆశ్చర్యకరుడా, అద్భుతములు చేయి దేవా, నీకే వందనములు స్తుతి స్తోత్రం చెల్లిస్తున్నాను రాజా. ఇటు శ్రేష్టమైన సమయంలో జీసస్ గ్రేస్ ఫైర్ మినిస్ట్రీస్ ద్వారా ఈ విధముగా విడుదల ప్రార్థన చేయటకు మీరు ఇచ్చిన ప్రేరేపణను బట్టి వందనములు చెల్లిస్తున్నాను రాజా. మీ ప్రియ బిడ్డల రాజా ఈ యొక్క ప్రార్థనలో ఏకీభవిస్తుండగా వారిని మీరు దర్శించండి మై లార్డ్. మీ శక్తి చేత వారిని నింపండి, నీ అభిషేకముతో బలపరచండి. నేను ఏ ఒక్క బిడ్డ ఎటువంటి బాధల గుండా వెళ్తున్నదో, ఎటువంటి కష్టాల గుండా వెళ్తుందో, ఎటువంటి ఇబ్బందులలో ఉందో మీరు సమస్తమును ఎరిగి ఉన్న దేవుడు మై లార్డ్. హల్లెలూయా. మైటీ ఫాదర్, మైటీ ఫాదర్ లార్డ్, ఇప్పుడే వారిని దర్శించండి మై లార్డ్. పరిశుద్ధాత్ముడ వారిని తాకండి యేసు నామంలో. ఆమేన్. యేసు నామంలో, నజరేయుడైన యేసు క్రీస్తు నామంలో వారికి విడుదల కలుగును గాక యేసు నామంలో. ఆమేన్. శరీరంలో ఉన్న ప్రతి వ్యాధి, ప్రతి బలహీనత నజరేయుడైన యేసు క్రీస్తు నామంలో బయటికి బొమ్మని ఆజ్ఞాపిస్తున్న యేసు నామంలో. ఆమేన్. యేసు నామంలో వేర్లతో సహా వెకిలించబడిపోయి సముద్రంలో అట్టడుగు భాగంలో పడమని ఆజ్ఞాపిస్తున్న యేసు నామంలో. ఆమేన్. యేసు నామంలో, యేసు నామంలో సంపూర్ణ స్వస్థత, విడుదల కలుగును గాక యేసు నామంలో. ఆమేన్. యేసు నామంలో రాజా బిడ్డలకున్న బలహీనతలన్నీ తొలగిపోయి యేసు నామంలో నీ సాక్ష్యం ఇచ్చుదురు గాక యేసు నామంలో. ఆమేన్. ప్రతి విధమైన నొప్పి, ప్రతి విధమైన వేదన, ప్రతి విధమైనటువంటి శరీరంలో ఉన్న ప్రతి రోగము యేసు నామంలో, నజరేయుడైన యేసు క్రీస్తు నామంలో, యేసు నామంలో బయటికి పొమ్మని ఆజ్ఞాపిస్తున్న యేసు నామంలో. ఆమేన్. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. యేసయ్యా నీ ప్రియ బిడ్డలైన విశ్వాసముతో ఏకీభవిస్తుండగా వారి జీవితంలో అద్భుత కార్యములు, ఆశ్చర్య కార్యములు జరుగును గాక యేసు నామంలో. ఆమేన్. యేసయ్యా మీకు అసాధ్యమైంది ఏమీ లేదు మై లార్డ్. యేసయ్యా మీకు అసాధ్యమైంది ఏమీ లేదు నేను యేసు నామంలో ఇప్పుడే వారు విడుదల పొందుకొను గాక యేసు నామంలో. ఆమేన్. యేసు నామంలో ఎటువంటి రోగమైన, ఎటువంటి బలహీనతైన, ఎంత భయంకరమైన వ్యాధి అయినా నజరేయుడైన యేసు క్రీస్తు నామంలో కాలిపోవును గాక యేసు నామంలో. ఆమేన్. కాలిపోవును గాక యేసు నామంలో. ఆమేన్. ఎటువంటి నేను ఇబ్బంది అయినా యేసు నామంలో తొలగిపోవాలా యేసు నామంలో. ఆమేన్. ఏ బిడ్డ అయితే ఆర్థిక ఇబ్బందులతో, అప్పుల సమస్యతో బాధపడుతున్నారో యేసు నామంలో, నజరేయుడైన యేసు క్రీస్తు నామంలో వారికి విడుదల కలుగును గాక యేసు నామంలో. ఆమేన్. యేసు నామంలో రాజా అప్పులలో కూరుకుపోయినైనా ఏదైనా వారు ఎంతగానో ఇబ్బంది పడుచుండగా, వారి యొక్క జీవితంలో నెమ్మది లేని ధనంతో ఉంటుండగా, వారి యొక్క కుటుంబంలో నెమ్మది లేని ధనంతో ఉంటుండగా నజరేయుడైన యేసు క్రీస్తు
నామంలో అట్టి ఆర్థిక ఇబ్బందులన్నీ తొలగిపోయి, అప్పుల సమస్యలన్నీ తొలగిపోయి, అప్పులన్నీ తీర్చబడి నా బిడ్డలందరూ కూడా సంతోషముతో నేను జీవించుదురు గాక యేసు నామంలో. ఆమేన్. యేసు నామంలో ఏ కుటుంబంలోనైతే శాంతి లేదో, సమాధానం లేదో, ఏ కుటుంబంలోనైనా ఎటువంటి ఉపాధి లేక, ఉద్యోగం లేక బాధపడుచున్నారో నేను బిడ్డలకు అందరికీ కూడా నూతన మార్గాలు తెరవబడును గాక యేసునామంలో. ఆమేన్. యేసునామంలో, యేసునామంలో ప్రతి బిడ్డకు విడుదల 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 యేసునామంలో. హల్లెలూయా. మైటీ లార్డ్, మైటీ లార్డ్, మైటీ లార్డ్, టచ్ మై లార్డ్, టచ్ ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ జీసస్. పరిశుద్ధాత్ముడే ఇప్పుడే నీ బలమైన అభిషేకముతో బిడ్డలను తాకండి యేసునామంలో. ఆమేన్. యేసునామంలో వారి పరిస్థితులన్నీ మారిపోవాలి, వారి పరిస్థితులన్నీ చక్కపరచబడాలా యేసునామంలో. ఆమేన్. యేసయ్యా నీ సహాయము దయచేయండి, ఎల్ల వేళలా నీ కాపుదల భద్రతని బిడ్డలకు దయచేయండి యేసునామంలో. ఆమేన్. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. యేసయ్యా మీరు ఇచ్చిన విడుదలను బట్టి మీకే వందనములు చెల్లిస్తూ నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో ప్రార్థన అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. ఈ యొక్క ప్రార్థనలో మీరు ఏకీభవించినందుకు గాను మీకు నేను వందనములు తెలియజేయుచున్నాను. ఈ యొక్క ప్రార్థనను మీరు అనేకులకు షేర్ చేయండి. వారు ఈ యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసే విధముగా వారిని ఎంకరేజ్ చేయవలసిందిగా నేను కోరుకుంటున్నాను. పరిశుద్ధాత్మ దేవుడు మీ యొక్క జీవితంలో ఆయన మహిమ గల అద్భుతాలు చేయుచుండగా ఆయనకే మహిమ కలుగును గాక యేసు నామంలో. ఆమేన్. Thank you, my dear brothers and sisters. Thank you, one and all. In Jesus' mighty name. Amen.